తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం. బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు యాదయ్య. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఈ నెల 11న భద్రాచలంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభలో వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సంధి కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళీ యాదయ్య. అయితే ఆయన వెంట ఇటు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అయితే ఈ రోజు ఎమ్మెల్యే కాళీ యాదయ్య సీఎం రేవంత్ రెడ్డి కలవడం కూడా కొంచెం కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా జంప్ అవుతున్నారు. ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ రెడ్డిని కొంతమంది ఇంటి వద్ద కలుస్తుంటే మరి కొంతమంది సెక్రటరీ కూడా కలుస్తున్నారు. కాబట్టి చాలా వరకు కూడా ఇప్పటికి కలిసిన వాళ్ళంతా కూడా చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా జంప్ అయి ఇటు కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఒక నెల వ్యవధిలోనే దాదాపు చాలా కీలకమైనటువంటి నేతలు ఇటు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది ఎంపీలు కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళీ యాదవ్ కలవడం చర్చనీయమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా ఎమ్మెల్యేలంతా కూడా తమ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో కొనసాగలేమని కొంతమంది అసంతృప్తి నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసాం, మొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఆయన కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇక మరోవైపు ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేంద్ర కూడా త్వరలో చేరుతానని కూడా ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. తన అనుచరులతో ఇప్పటికే ఒక మీటింగ్ ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళీ యాదయ్య కలవడం కూడా చర్చనీయమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్ననే మనం చూస్తాం, ఇటు చేవెళ్లలో భారీ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కొంతమంది కలుస్తామని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా కొంతమంది ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగడం ఇష్టం లేక, అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో వ్యతిరేకత బాధ వినిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కి మరో వీక్ టైం ఉంది నోటిఫికేషన్ రావడానికి. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల వైపు కూడా చూస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తాం, ఇటు ఈ నెలలోనే దాదాపు అంటే ఇటు ఫిబ్రవరి మార్చి నెలలో దాదాపు చాలా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు అంటే బీఆర్ఎస్ తో 10 ఏళ్ల పాటు కొనసాగిన వాళ్ళంతా కూడా ఇటు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళీ యాదవ్ కూడా కాంగ్రెస్ లో పనిచేశాడు. గతంలో కూడా అనుబంధం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఆకర్షితులై కొంతమంది చేరుతుంటే మరికొంతమంది తమ వ్యక్తిగత అభిప్రాయంతో అంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లో భాగంగానే తాము బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇంకెంతమంది వస్తారపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం చాలా మంది బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ కు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోవలోనే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళీ యాదవ్ కూడా కలిశారు. కాబట్టి ఇంకా కొంతమంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే అందరినీ కట్టడి చేసే ప్రయత్నం చేశారు మాజీ సీఎం కేసీఆర్. అయితే చూసాం, ఈ నేపథ్యంలో కొంతమందితో కూడా టచ్ లోకి వెళ్లారు. కాబట్టి మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది వస్తారపై కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ టార్గెట్ పెట్టుకుని ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ సంబంధించి చాలా మంది కూడా కొంతమంది జంపింగ్ జపాంగ్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నారు. మనం చూసాం, దాదాపు 4 ఎంపీ క్యాండిడేట్ సిట్టింగ్ ఎంపీ క్యాండిడేట్లే బీజేపీలో చేరిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు టచ్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ చేరికలు కూడా ఇంకా ఎక్కువ మంది ఇటు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ చేరుతాను కూడా ప్రచారం కొనసాగుతుంది. కాబట్టి
ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాల యాదవ్ కలిశారు. ఆయన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ లో కలిశారని చెప్పారు. అయితే గతంలో మనం చూసాం, ఇటు మెదక్ సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి మెదక్ సంబంధించిన నలుగురు ఎమ్మెల్యే కూడా కలిశారు. వాళ్ళు కూడా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ భాగంగానే కలిసామని చెప్తున్నప్పుడు కూడా అంతర్గతంగా కొంతమంది ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో కొనసాగాలని, అంటే ఆ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు, చాలా వరకు కూడా వ్యతిరేకత ఉంది, అందులో వ్యక్తిగత స్వేచ్ఛకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో చాలా మంది కూడా ఆ బీఆర్ఎస్ నుంచి వీడి ఇటు కాంగ్రెస్ లో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కోవలేని ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదవ్ కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి మరి ఇందులో ఎంతవరకు నిజమో ఇప్పటి అయితే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదవ్ అయితే స్పందించలేదు. ప్రస్తుతానికైతే ఇటు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఇటు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లో భాగంగానే కలిసినట్టుగా సమాచారం ఉంటుంది. కాబట్టి మరి త్వరలో కూడా ఈయన కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.